ఈరోజు టీజీయూఎస్ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్సీ నివాసం వద్ద జిల్లా ఉత్తమ మండల విద్యాధికారి అవార్డు అందుకున్న దామరచర్ల మండల విద్యాధికారి బాలాజీ నాయక్కి శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారావత్ మోతీలాల్ నాయక్ ఘనంగా సన్మానించారు. ఈరోజు టీజీయూఎస్ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్సీ నివాసం వద్ద జిల్లా ఉత్తమ మండల విద్యాధికారి అవార్డు అందుకున్న దామరచర్ల మండల విద్యాధికారి బాలాజీ నాయక్కి శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారావత్ మోతీలాల్ నాయక్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధి నిర్వహణలో బాధ్యతగా అంకితభావంతో పనిచేయాలన్నారు. అనంతరం టీజీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారావత్ మోతీలాల్ నాయక్, దామరచర్ల మండల విద్యాధికారి బాలాజీ నాయక్, మిర్యాలగూడ మండల విద్యాధికారి బాలు నాయక్, నెడుమనూరు మండల విద్యాధికారి వెంకన్న నాయక్, త్రిపురారం మండల విద్యాధికారి రవి నాయక్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంగ్యా నాయక్, గౌతమ్ నాయక్, నాగమణికు సభ్యత్వాన్ని ఇచ్చి ప్రభుత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారావత్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు గిరిజన ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం చేయడంలో ముందంజలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీయూఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బానావత్ సైదులు నాయక్, వస్త్రం నాయక్ మరియు టీజీయూఎస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొర్ర కృష్ణ క్రాంతి నాయక్, సూర్యాపేట ప్రధాన కార్యదర్శి కొర్ర బగ్గులాల్ నాయక్, లింగా నాయక్, రాష్ట్ర జిల్లా నాయకులు, మండల బాధ్యులు, సభ్యులు వడిత్య వెంకట్రామ్ నాయక్, తులసి రామ్ నాయక్, రామ్దాస్ నాయక్, శంకర్ నాయక్, శ్రీను నాయక్, హేమా నాయక్, స్కైలాబ్ నాయక్, హరి నాయక్, పంతులు నాయక్, భాషా నాయక్, శ్రీను, గిరి నాయక్, నెహ్రూ నాయక్, సేవ్య నాయక్, విద్యాచందర్ నాయక్, భగవాన్ నాయక్, సేవ్య నాయక్, కిరణ్ నాయక్, జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు.